సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. మనమైతే సో ఏఎన్ఐ కంపెనీలోకి ఆన్లైన్ చేసుకున్నాం, బిఎన్ఐ కంపెనీలో కూడా ఆన్లైన్ చేసుకున్నాము. సో టైం అయితే 5:26 అవుతుంది. సో చూద్దాం ఎలా అయితే వేస్తాం, ఎన్ని కిలోమీటర్ తిరుగుతాం అనేది. సో ఈ బిఎన్ఐ కంపెనీలో మనకు 144 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మొట్టమొదటి ట్రిప్. సో కంప్లీట్ అయితే అయిపోయింది, ఇంకా ట్రిప్ అయితే రాలేదు. చూద్దాం, మనం ఎగ్జాక్ట్లీ నిజాంపేట క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. సో మార్నింగ్ 6 అవుతుంది, కరెక్ట్గా 5:15. సో మనకి ఏ కంపెనీలో పికప్ అయితే వచ్చింది, బోయినపల్లి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బి కంపెనీలో ఇంకా రాలేదు, లెట్స్ గో. సో మనకైతే ఆ పికప్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకో పికప్ వచ్చింది చిన్నది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే డ్రాప్ అయిపోయింది, మనకు 93 ఇచ్చిండు దీంట్లో. సో మనకు బి కంపెనీలో కూడా ఒక పికప్ వచ్చింది ఖైరతాబాద్ అట్ట. లెట్స్ గో. పికప్ వచ్చింది మనకు, ఇక చూడండి పికప్కి వచ్చినాము, ఇక్కడనే పికప్ ఉంది. సో మనకు చూడండి జస్ట్ అక్కడనే అనిపిస్తుంది. ఏంటి అంటాడు, ఇక్కడికట ఇట్లా వెనుకపోయి ఇటు తిరిగి ఇటు రమ్మంటాడు. సో ఇక్కడనే కదా రండి అని అంటే, ఇక్కడ కాదని నా లొకేషన్ వేరే ఉందని, పేరు నక్క ఉపాయాలు చెప్తాడు నాకు. అరే బాబు, నేను ఇక్కడ ఏటీఎం దగ్గర ఉన్నానా ఎగ్జాక్ట్గా అంటే, అక్కడ ఉన్నారన్న, అయితే ముందుకెళ్ళి రైట్ తీసుకొని మటన్ షాప్ నుంచి రైట్ తీసుకొని రండి అని అంటాడు. సరే నేను ఇక్కడ ముందుకు వెళ్తా, ఇక్కడ రైట్ తీసుకుంటా, లేదా ఇక్కడికి వెళ్తే ఇక్కడ రైట్ తీసుకుంటా. ఇటు వచ్చి ఏదన్నా ఒక గల్లీ మళ్ళీ బ్లాక్ అయితే పరిస్థితి ఏంది. అదే మాట్లాడితే మనోడు సరే ఉండన్న, అక్కడనే ఉండన్న, వస్తానే అన్నాడు. సరే రా తమ్ముడు అన్న. సో మనకైతే రైల్లో 243 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. బడా గణేష్ దగ్గరికి అయితే తీసుకొచ్చాం మనము. సో మొత్తం క్లోజ్ చేసేసారు రోడ్లన్నీ పెట్టి. మీరు కూడా బడా గణేష్ అంటే తీసుకొచ్చి ఇక్కడనే దిబ్బండి, లోపల దాకా అయితే కారు పోదు. సో చూడండి మొత్తం గేట్లు బార్గేట్స్ పెట్టేసారు, మొత్తము ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు కార్లు కూడా మొత్తం బ్లాక్ ఉన్నాయి. సో ఎనీవే మొత్తానికి అయితే డ్రాప్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిటింగ్. సో మనకైతే ఆర్జీఐ ఎయిర్పోర్ట్ కి అయితే పికప్ వచ్చింది ఏ అనే కంపెనీలో. సో త్వరలో మనము టోటల్ ఫ్యూయల్ టోటల్ అమౌంట్ కూడా మనము డిక్లేర్ చేయబోతున్నాము. సో మీరేం టెన్షన్ పడకండి. సో దానికి ఒక ప్రొఫార్మా అయితే, దానికి ఒక డిస్క్లైమర్ అయితే ఇచ్చేసి మనము చేయబోతున్నాము. మనకు ఎవరి ద్వారా మనకి ఇబ్బంది లేకుండా మనం అయితే చేయబోతున్నాము. ఎనీవే మొత్తానికైతే మనకైతే 500 చేంజ్ చూపించింది, 31 కిలోమీటర్స్ అట. సో తీసేసుకున్నా, వెళ్తున్నా పికప్. లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 751 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు బి కంపెనీ ఆన్లైన్ పెట్టుకొని వచ్చినాము. సో మనకు ఇంకా బుకింగ్ పడదో చూద్దాము. మా ఫ్రెండ్కి అయితే ఎమ్మటే పడింది అట ఇమ్మీడియట్లీ. మనకి రైడ్లో ఎంత ఇచ్చిండో ఏదో ఒకసారి చూసుకుందాము, అప్డేట్ అవుతుంది. 500 అంటే 480 496 ఇచ్చిండు, ఇంక్రీజ్ అని ఇచ్చిండు. చూద్దాం. ఓ మై గాడ్, సెడాన్ లో పడ్డది. లెట్స్ గో. ఓకే లెట్స్ గో. సో మనకైతే ఈ రైడ్లో 1088 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. యాక్చువల్ అయితే 1160 రూపీస్ 52 మనకి ఎంత 125 ప్రమోషన్ ఉంది. సో మనకెంత 500 ఇస్తాడు. సో ఎనీవే మనకైతే ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎర్రగడ్డ వెళ్ళాలట, ఏ కంపెనీలోనే వచ్చింది. లెట్స్ గో. సో ఇంతవరకు నేనైతే మొకే కడుక్కోలేదు, మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ కొడుతున్నా. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చిన, టైం అయితే 10 అవుతుంది, ఎగ్జాక్ట్గా 9:59 అవుతుంది. మనకి ఏ అనే కంపెనీలో పికప్ వచ్చింది, యాక్సెప్ట్ చేసిన, కాల్ చేసిండు. నేను డ్రైవింగ్లో ఉండి ఎత్తలేదు. ఎత్తకపోయేసరికి మనోడు డ్రాప్ చేసేసి పికప్ చేసుకుందామని యాజ్ యూజువల్గా వస్తున్నా ఎర్రగడ్డ. సో కానీ మనోడు చూడు తెలియగా యాడ్ స్టాప్ పెట్టిండు, చూడండి. సో యాడ్ స్టాప్ పెట్టిండు మనోడు, ఇగో ఇక్కడే ఉన్నాడు పికప్, యాడ్ స్టాప్ పెట్టిండు. సో మనము ఈ ట్రిప్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ యాడ్ స్టాప్ ఆన్ చేసి బుకింగ్ చేస్తే అది వేరే విషయం. మధ్యలో యాడ్ స్టాప్ చేసిండు మనోడు, కాబట్టి నాకు ఇష్టం లేదు. నాకు ఇలాంటి యాడ్ స్టాప్ బుకింగ్లు కొట్టడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో మనకైతే ఏ కంపెనీలో పికప్ వచ్చింది, జూబ్లీ హిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో. మనకి రైల్లో 269 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గర డ్రాప్, రోడ్డు క్లోజ్ అయింది కాబట్టి ఓకే. సో మనకైతే బుకింగ్ వచ్చింది ఒకటి. ఎక్కడ ఉన్నాడంటే అవతల రోడ్లో ఉన్నారు.
సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మూసాపేట వెళ్ళాలట, లెట్స్ గో. సో మనకైతే ఈ రైడ్లో బి అనే కంపెనీలో 161 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ చేసినాము, ఇంకా మనకి ఏమి రాలేదు. సో చూద్దాం. సో మనకైతే ఒక పికప్ వచ్చింది జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టవర్ నుంచి ఉప్పల్కు పడ్డంది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే రైడ్లో 327 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకు 330 అయితే కస్టమర్ అయితే ఇచ్చిండు. సో ఈ రైడ్లో ఎంత వచ్చింది ఏందనేది ఒకసారి అప్డేట్ చూద్దాము. ఎంత ఇచ్చిండు మనకి ఏందనేది. సో అప్డేటింగ్ ఎర్నింగ్ అవుతుంది. మనం అయితే ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్గా. అప్డేటింగ్ 384 ఇచ్చిండు గైస్. మనకు చెప్పినంతే ఇచ్చేసిండు. సో నెక్స్ట్ మనము బి కంపెనీ కూడా ఆన్లైన్ పెట్టి. సో మనకైతే బి కంపెనీలో ఒక పికప్ వచ్చింది ఇక్కడ పక్క నుంచే. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చెంగిన్చెర్ల కాప్రా అని వచ్చింది, మరి ఎక్కడికో తెలియదు. లెట్స్ గో. సో మనకి రైల్లో అయితే 195 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. చెంగిన్చెర్ల లోపల దించినాము. సో ఇప్పుడు ఇక టైం అయితే 1:43 అవుతుంది. లంచ్ చేయలే ఇంతవరకు. సో లంచ్ చేయాలి. ఇక ఇంటికి వెళ్తున్నా, ఇంటి దగ్గరలో వచ్చింది కాబట్టి అంటే దూరమే. ఇంటికి వెళ్తుంది కదా, సండే కదా. సో 428 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఫ్యూయల్ ఎంత కాలింది అనేది సో మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేస్తా. చేసి ఈ రోజుకి ఇంతే వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.